హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మన దగ్గర ఓలాకి సంబంధించినటువంటి ఓలా రోడ్స్టర్ ఎక్స్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు 200 కిలోమీటర్లు అయితే వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ 124 కిలోమీటర్ల టాప్ స్పీడ్. ఇది 150cc బైక్ కి ఏ మాత్రం అయితే తగ్గదనమాట. సో చూడొచ్చు, వెహికల్ అయితే మాత్రం కొంచెం చూడడానికి చిన్నదిగానే ఉంది, మరీ ఎక్కువ అయితే లేదు. బట్ పొడవు విషయంలో మాత్రం పెద్దగా ఉంది, కానీ ఇలా బల్క్ విషయంలో మాత్రం కొంచెం చిన్నదిగానే ఉంది. బట్ ఓవరాల్ గా వెహికల్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. బట్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత టైర్ సైజెస్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే మనము వీడియోలోకి అయితే తెస్తున్నాం. వచ్చేయండి. హాయ్ గైస్, ఇది ఫైనల్ గా మనకి ఓలా రోడ్స్టర్ ఎక్స్ అనమాట. సో త్వరలో అయితే ఇది మనకి రిలీజ్ అయితే అవ్వబోతుంది. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. బట్ వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు, బట్ ఎందుకు రిలీజ్ చేయలేదో చూడాలి. అండ్ మనం స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 80/100 టైర్స్ అయితే ఫ్రంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 18 ఇంచెస్ వీల్ తో రావడం జరుగుతుంది. సిఎట్ టైర్ అనమాట. అండ్ ఏదైతే మనకి ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మనం ఏదైతే సస్పెన్షన్ చూసుకున్నామో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు లైటింగ్ కనుక చూసినట్లయితే హెడ్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక డిఆర్ఎల్ లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే సైడ్ లైట్ ఉన్నాయో ఇండికేటర్ లైట్స్, ఇవైతే నాకు అంత మంచి క్వాలిటీగా అనిపించలేదు. సో అప్ టు ద మార్క్ అనిపించలేదు. నేను వేలుతో అలా అన్నా ఎలా ఊగుతున్నాయి మీరు చూసుకోవచ్చు. అంటే చాలా మంది అంటారు ఇది 360 degrees కాబట్టి విరక్కుండా ఉండడం కోసం అలా అన్నారని. బట్ కాకపోతే మనకి క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజీ పడ్డారని అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. అండ్ లేకపోతే మనము సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సీట్ అయితే మనకి కొంచెం లాంగ్ గానే ఉంది. సన్నగా ఉండే వాళ్ళు ముగ్గురు కూర్చోవచ్చు, కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయినా సరే ఇద్దరు కూర్చోవచ్చు. కాకపోతే ఏదైతే థై సపోర్ట్ ఉందో ఇది కొంచెం స్లిప్పరీగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. అండ్ ఇది మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రోడ్స్టర్ ఎక్స్ అనేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు ఈ పార్ట్ అంతా కూడా బ్యాటరీ ప్యాక్ అనమాట. ఎందుకంటే ఇక టోటల్ వెయిట్ అంతా కూడా మనకి ఇక్కడే ఉంటుంది. అండ్ మెయిన్ గా మనకి బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఉండడం వల్ల బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. వెహికల్ అనేది మిడిల్ లో ఉండడం వల్ల బ్యాలెన్సింగ్ అవుతుంది. అదొక బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మనకి ఫోల్డబుల్ ఫుట్ ప్యాక్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫోల్డబుల్ అనమాట. మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు, లేదంటే మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో అప్రాక్సిమేట్లీ 170+ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిఎట్ టైర్ కూడా మనకి సిఎట్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి 100/80 టైర్ 18 ఇంచెస్ వీల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో ఇది మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, స్ప్రింగ్ సస్పెన్షన్. అయితే మనం బ్యాక్ సైడ్ వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ లైటింగ్ అని చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యాజ్ యూజువల్ గా ఫ్రంట్ లో మనకి ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో ఇవి మనకి అదే విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి కూర్చున్న వాళ్ళకి గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఇకపోతే మనం ఛార్జింగ్ అని చూసినట్లయితే ఛార్జింగ్ అయితే మనం ఇక్కడ నుంచి చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ప్రోటోటైప్ కాబట్టి ఈ ప్రోటోటైప్ లో మనము ఇవన్నీ కూడా ఓపెన్ అయితే చేయలేము అనమాట. ఓలాకి సంబంధించిన బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ బార్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. అండ్ దీన్ని ఒకసారి చూద్దాము. ఇది డైమండ్ కట్ లో మనకి ఏవైతే మిర్రర్స్ ఉన్నాయి ఇవి డైమండ్ కట్ లో కనిపిస్తున్నాయి. అండ్ ఏవైతే మనము లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ కి సంబంధించిన బటన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సైడ్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ ఏదైతే హార్న్ ఉందో హార్న్ కి సంబంధించిన స్విచెస్ కూడా కనిపిస్తున్నాయి. బాగానే ఉన్నాయి స్విచెస్ అయితే మాత్రం. అండ్ రైట్ సైడ్ కి వచ్చేద్దాం. రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే రివర్స్ మోడ్ అండ్ ఏదైతే మనకి స్టార్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. లైటింగ్ కి సంబంధించిన స్విచ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఏదైతే మనకి కీస్ ఉన్నాయో కీస్ కనుక చూసుకున్నట్లయితే ఓలాకి సంబంధించిన కీస్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. అండ్ డిస్ప్లే అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇది మొత్తానికి ఇదైతే మనం ఇప్పుడు ఆన్ చేయలేము, ఎందుకంటే ప్రోటోటైప్ మోడల్ కాబట్టి దీన్ని అయితే మనం ఆన్ చేయలేము అనమాట. ఇది ఓవరాల్ గా ఓలా రోడ్స్టర్ ఎక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీకేమన్నా ఈ వెహికల్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ వెహికల్ ప్రైస్ కానివ్వండి, వెహికల్ స్పెసిఫికేషన్స్ కానీ మ్యాచ్ అయ్యా లేదా, అలాగే మీ అభిప్రాయం ఏంటి ఈ ఓలా రోడ్స్టర్ ఎక్స్ మీద అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సర్టిఫైడ్ రేంజ్ 200 కిలోమీటర్స్ అంటే మనం అట్లీస్ట్ 200 ని ఒక 140 వేసుకున్నా సరే మనకి అది మంచి రేంజ్ అవుతుంది. సో 140 వచ్చినా కానీ ఇది కుమ్మేస్తుంది అని చెప్పొచ్చు. సో కాకపోతే ప్రైస్ రేంజ్ లో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.